హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు అయితే మనం ప్రాన్స్ పకోడీ ఎలా చేయాలో నేర్చేసుకుందామండి. చూస్తున్నారుగా, క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా ఉండే ప్రాన్స్ పకోడీ. డ్రై ఐటమ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? అందరికీ ఇష్టమే కదా. సరే, రెస్టారెంట్ స్టైల్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ప్రాన్స్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్. చూసారు కదా, మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. మిరియాలని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. చిటికెడు మళ్ళీ కారం వేసుకున్నానండి, కొంచెం కారం తక్కువైందని. అంతే. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. డ్రై ఐటమ్ కదండి, మనము సాల్ట్ చూసుకుని జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. చూసుకుని వేసుకోవాలి. అంతే. కలర్ఫుల్గా ఉండాలి కదండి, అందుకని నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది. మనకి మార్కెట్లో ఫుడ్ కలర్ అంటే దొరుకుతుంది. సో మనకి ఈ చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనము చేసుకునే ఫుడ్ ఐటమ్ని బట్టి మనం కలర్స్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వేసిన మసాలా మొత్తం మిశ్రమం అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలి. మొత్తము కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే ఈ మిశ్రమం మసాలా అంతా ముక్కకి పడుతుంది. అప్పుడే కదా ముక్కకంతా టేస్ట్ వస్తుంది. లేకపోతే చప్పగా అనిపిస్తుంది. పైన కోట్ మాత్రం టేస్టీగా ఉంటుంది, లోపల ముక్క అంతా చప్పగా అనిపిస్తుంది. అందుకని మనము కొద్దిసేపు, అట్లీస్ట్ టైం లేదు, కొంచెం అర్జెంటుగా తొందరగా చేసేయాలి అని అనుకుంటే ఒక 15 మినిట్స్ అన్న మీరు పక్కన పెట్టండి. ఓకేనా? పక్కన పెట్టేస్తే అయిపోతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను మ్యారినేట్ చేసుకున్నది పక్కకు పెట్టుకుని ఉంచుకున్నానండి. చక్కగా ముక్కకంతా పట్టింది. సో ఆయిల్ని హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడా. చూస్తున్నారుగా, ఒక్కొక్క పీస్ని పకోడీలాగా వేసేసుకోవడమే, అంతేనండి. మనకి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, వెంటనే ఉడికిపోతుంది ముక్క. సో మెయిన్ ఏంటి అని అంటే, మీరు ఫ్రై చేసుకోవడంలో ఫ్లేమ్ అనేది హైగా పెట్టుకుంటే మాడిపోతుంది, ప్లస్ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అండ్ కుక్ చేసుకునేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో, మంచిగా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. మనం ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయిపోయినాయో. సో ఇవి మనం ఒక ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది. సరేనా? సో ఫ్లేమ్ అనేది హెవీగా పెట్టుకోకండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకండి, మాడిపోతుంది, ఉడకదు. సో తీసుకుంటున్నాను చూడండి. వావ్, చూస్తున్నారుగా, క్రిస్పీ ప్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది. సో నాకైతే లాలాజలం, నోట్లో లాలాజలం అంటారు కదండి, అట్లా వచ్చేస్తుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే ఇమీడియట్గా ట్రై చేసేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.